ఇది అయితే జనవరి 1st డే వ్లాగ్ అండి. ఎప్పుడో కిచెన్లో ఎందుకు అప్పుడప్పుడు ఇలా కూడా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే ఫస్ట్ అయితే వేడి వాటర్ అయితే హీట్ పెట్టేసి పిల్లలైతే స్నానం అయిపోయింది. సో నేనైతే ఇంకంతా కసు చేసుకొని అంత బండ్లు అయితే కడుక్కొని వచ్చేసానమాట. అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే హ్యాపీ న్యూ ఇయర్ వ్లాగ్ కాబట్టి ఎంత సెకండ్ వచ్చినా చెప్పాలి కదా. తర్వాత ఇక్కడైతే బ్రష్ అయితే చేసేసి వాటర్ అయితే హీట్ అయిపోయినాయి. పిల్లలైతే స్నానాలు చేసేసారని చెప్పాను కదా, వాళ్ళైతే రెడీ అయిపోయినారు అనమాట. మా చిన్న పాప చూసేసారా ఎంత క్యూట్గా ఉందో. అండ్ మా హనీ కూడా చాలా చాలా బాగుందనమాట. ఇంక ఇప్పుడు అవైతే జుట్లు అయితే వేసిందనమాట పిల్లలకి. అందరు మీకు విష్ చెప్తున్నారు చూడండి. పిల్లలకైతే స్కూల్ లేదనమాట ఈరోజు ఇద్దరికి కూడా. సో అందుకోసమే జనవరి 1st కాబట్టి స్నానాలు చేసేసి కొత్త కొత్త బట్టలు అయితే వేసేసుకున్నారు. సో ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి. హ్యాపీ 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 న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యు. బై బై. హలో. ఈరోజు అయితే మా పాప జుట్టు వేసుకుంది. అంటే క్యూట్. నేను నోట్లో బ్రష్ పెట్టుకోండి అనమాట. అసలుకి ఆ పిల్లలకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అంటే అసలు చెప్పట్లేదు. ఇప్పుడే స్నానం అయితే అయింది. ఇంకా ఇంట్లో పూజ చేసేసుకోవాలి. అవ్వ పిల్లల కోసం అయితే రాగి దోశ వేసేస్తూ ఉంది. పిండి ఉండే అనమాట. కొంచెం అందులోకి మామూలు దోశ పిండిలోకి రాగి పిండి కలిపేసి కొంచెం చట్నీ అయితే చేసేసింది. గులాబ్ జామున్ చూసేసారా ఇప్పుడు మంచిగా వచ్చేసినాయి అనమాట. మార్నింగ్ ఎవరు తినారులే అక్కడ పెట్టేసాము. సో ఇక్కడైతే పిల్లల కోసం అయితే రాగి దోశ అయితే వేసేస్తూ ఉంది. వేసిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా పూజ అయితే చేసేసుకుందామని చెప్పేసి దేవుడి దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇంకా పూజ చేద్దానా అంటే ఇంకా దీపాలు ఒకటి పెట్టేసేమా, పూలన్నీ చేంజ్ చేసి కట్ట మొత్తం శుభ్రం చేసేసి అని చెప్పింది అవ్వ. దానికోసమే పూలన్నీ పెట్టేసి ఇంక ఒత్తులు అయితే ఎక్కించేసి దేవుడికి అయితే ఇక్కడ పూజ చేసుకుంటున్నాను. ఇంకా గుడికి పోక చాలా డేస్ అయిందండి ఆల్మోస్ట్. అందుకోసమే గుడికి అయితే వెళ్తున్నాను అనమాట. పూజ అయితే ఎంత బాగా అయిపోయిందో. ఇంకా పూజ అయిన తర్వాత నేను మా హనీ ఇద్దరం కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్. న్యూ ఇయర్ అనగానే మీకు గుర్తుకొచ్చేది ఏంటో తెలియదు కానీ నాకైతే అంటే స్కూల్కి వెళ్ళేసి గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చేవాళ్ళం కదా. గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చేసి మనకెవరు గ్రీటింగ్ కార్డు చాక్లెట్ ఇస్తే వాళ్ళకు కూడా మనం గ్రీటింగ్ కార్డు చాక్లెట్ ఇచ్చేవాళ్ళం. లేకపోతే అసలుకి ఇంకా మామూలు వాళ్ళు ఉత్త గ్రీటింగ్ కార్డు ఇస్తే మనం కూడా ఉత్త గ్రీటింగ్ కార్డు ఇచ్చేవాళ్ళం కదా. మీకు గుర్తుందో లేదో, నాకైతే చాలా మంచిగానే గుర్తుంది. ఇప్పుడైతే టెంపుల్కి వచ్చామో చూసేసారా ఎంత జనాలు ఉన్నారో లైన్లో క్యూలోనా. సో ఇక్కడ నుంచి అక్కడ పోవాలి ఇప్పుడు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వచ్చి లైన్లో నిలబడినాము. మేము వచ్చి నిలబడిన తర్వాత మేము బ్యాక్ సైడ్ చూసినాం అనుకో ఒక 10 minutesకే మాకన్నా డబల్ లైన్ అయిపోయింది. అంత జనాలు వచ్చేసినారనమాట. ఇది వచ్చేసి శివుడి టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ భ్రమరాంబిక కాలనీ, భ్రమరాంబిక మల్లికార్జున స్వామి టెంపుల్ అంటారు. చాలా చాలా సూపర్గా ఉంటుంది. లోపల మటుకు చాలా పెద్ద టెంపుల్ అనమాట. అసలుకి చూసేసారా శివాలయము. నేను మొన్న కార్తీక మాసం అప్పుడు కూడా ఇక్కడ వచ్చి దీపం పెట్టింటివి. సో ఇది లోపలికి వెళ్ళే లోపల మాకు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పట్టింది. దర్శనం అయిన తర్వాత ఇక్కడ ప్రసాదం లడ్డు అండ్ పులిహోర అయితే తీసేసుకున్న తర్వాత ఇంటికి అయితే రిటర్న్ అయితే అయిపోతున్నామండి. ఇక్కడ బయట చూసేసారా గోశాల అండ్ చాలా చాలా పెద్దగా అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ దేవుళ్ళవన్నీ. అండ్ ఇక్కడ ఒక చిన్న క్లిప్ తీసేసుకున్నాను, చూపిస్తాను ఉండండి మీకు. అండ్ బయట అనమాట ఇంత సరౌండింగ్స్ ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అన్నీ వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళని పెట్టింటారు. ఇక్కడ ఆదియోగి లాగా డిజైన్ అంతా చాలా చాలా బాగుంది. ఇప్పుడైతే ఇంటికి రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట. సో ఇప్పటికే మేము 10కి వచ్చేసానండి. 10:30కి 10:30 నుంచి 12 అయింది. అంటే దర్శనానికే చాలా టైం అయింది. ఇంకా లైన్లో నిలబడి వచ్చేసి అంతా మొక్కేసి వచ్చే లోపల ఇంటికి ప్రసాదం అయితే తెచ్చేసిన అనమాట. వచ్చిన తర్వాత ఇంకా మధ్యాహ్నం అయితే వైట్ రైస్కి అయితే పెట్టేశానండి. వచ్చింత కాఫీ వేసుకొని తాగినాం అనమాట. ఇంకా పులిహోర అయితే తిన్నా కదా, వైట్ రైస్ పెట్టేసి ఇక్కడైతే చిత్రాన్నం అయితే చేసేసాను. ఇంకా మా చిన్న పాప గులాబ్ జామున్ అడిగితే వాళ్ళకైతే గిన్నెలోకి వేసిచ్చాయి అనమాట. చాలా చాలా బాగున్నాయని చెప్పింది. పెద్దగా ఉన్నాయి. ఒకటి తింటే చాలన్నమాట. ఇవి చాలు కదా ఒకటి తిన్నా కూడా, అంత బాగుంటాయి. సో ఇక్కడైతే పిల్లల కోసం అయితే వేసి ఇచ్చేసాను. మా హనీ చూసేయండి ఏం చెప్తుందో. ఫాలో చేసే ఉంటాను, ప్లీజ్ చూసేయండి, కొంచెం వాచ్ చేయండి. నాకు ఇష్టం మమ్మీ గులాబ్ జామున్. వావ్ గులాబ్ జామ్ మన నాకసమే
హ్యాపీ న్యూ ఇయర్ కదా. అయ్యయ్యా రసమైన అట్లా పోయేసారు. ఏం కాదు. ఏం కాదు. గిల్ గిల్ గులాబ్ జామ్ ఎవరికి రెండు ఎవరికి అప్పటికి అప్పుడు నాకు కాదు ఇది నాకు కాదు. వావ్ చూసేసారా ఇవైతే ఇస్తాను మా హనీకి. నాకు ఫోన్ అది పట్మా తినేసి చెప్పు ఎలా ఉందో. తినేసా ఆమె అయితే తినేస్తుంది అనమాట. మా హద్దు పాపకి 2 వద్దులే అని చెప్పేసి ఒకటి నేను తినేసాను. చాలా చాలా సూపర్గా ఉంది. లోపల మొత్తం పోయిందనమాట. జ్యూసీగా ఉంది. మా హనీ పాప అయితే తీసుకొని వెళ్ళింది కదా, మా హద్దు పాపకు కూడా ఇచ్చేసాను అనమాట. ఆమె కూడా వావ్ అని చెప్పి చెప్తుంది అనమాట. ఆమెకి ఏం తెలుసు ఏం లేదు. చూసేసారా ఎలా చేసేస్తుందో. ఇక్కడ ఆమెను ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే లెమన్ రైస్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే లెమన్ రైస్ అయితే చేసేస్తున్నాను అండి, చిత్రాన్నం అని చెప్పేసి. యాక్చువల్లీ పెద్దగా ఏం సెలబ్రేషన్స్ అయితే చేసుకోలేదు. January 5 జస్ట్ టెంపుల్కి అయితే చేసాము. ఇంకా మార్నింగ్ వచ్చేసి టిఫిన్ ఇంకా దోశలు అయితే పోసాను అని చెప్పాను కదా, అవైతే పోస్తుంది అని. ఇంకా దాంతోపాటు ఉప్మా అయితే చేసింది, కొంచెం సేమియా ఉప్మా. సో అది వచ్చేసి మా మామ కోసం అని ఇక్కడ నేను లెమన్ రైస్ చేసి వచ్చాను. వచ్చిన తర్వాత అవైతే పిల్లల కోసం కలిపేసి కొన్ని వడియాలు అయితే కలుపుతోంది. కలిపిన తర్వాత ఇంక అందరం కూర్చొని ఇప్పుడే తినేస్తున్నాం అనమాట. నేను ఇంకా మార్నింగ్ కూడా తినలేదు కదా, కొంచెం కాఫీ కూడా తాగింటిని. ఇంకా జల్దీ తినేద్దామని చెప్పేసి చేసింటిని. మా చిన్నగాడికి అయితే మా అమ్మ తినిపించేసింటే ఇల్లంతా అన్నం అయితే చేసేసినాడు. ఇక్కడ ఎత్తికి నాకు ఎవరు మా అద్విత కూడా ప్లేట్లో అవి పెట్టించేస్తే తినిందనమాట కొంచెం వరకు. ఇంకా మిగతా తినలే అని చెప్పేసి అవ్వైతే తినిపించింది. చూసేసారా ఎలా చేసేస్తుందో. తనకు కొంచెం కారం ఉన్నా అంతే అసలుకి అలా చేస్తుంది. అన్నీ సొండిగలు మాత్రమే తింది. వీడైతే అస్సలు ఒక్క దగ్గర ఉండట్లేదు, మొత్తం వీళ్ళంతా అన్నం చేసేస్తున్నాడు. ఇది వచ్చేసి కొంచెం నేను అది వంకాయ కర్రీ ఉండే అనమాట, అదైతే వెచ్చకి పెట్టేసుకొని ఇక్కడ చిత్రాన్నంలోకి అయితే తినేస్తున్నాను. ఇంకా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు మీ హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో చెప్పేసేయండి. నేనైతే పెద్దగా ఏం చేసుకోలేదు, లైక్ ఫ్యామిలీతోనే ఉన్నాం అనమాట. హలో అందరికీ, గుడ్ ఈవినింగ్ అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్ వ్లాగ్ అయితే చూసే ఉంటారు. ఇక్కడైతే ఈవినింగ్ అయితే కాఫీకి అయితే పెట్టేసా అనమాట. పిల్లలకి వేడి పాలు కూడా రెడీ అయిపోయినాయి. వ్లాగ్ అయితే చూసేసేయండి ప్లీజ్ అండి. కొత్తగా చూసే వాళ్ళు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈవినింగ్ అయితే ఇక్కడ పాలు అయితే పెట్టేసాను అనమాట. పిల్లలకి వచ్చేసి అవ్వకైతే టీ అయితే ఇచ్చేసాను. అదే మా చిన్న ఉన్నప్పుడు అయితే January 1 వచ్చిందంటే చాలు మా అమ్మ అయితే ఇంట్లో ఇలానే గులాబ్ జాము చేసేది. అండ్ దాంతోపాటు ఎవ్రీ ఇయర్ ఎక్కడికొక్కటికి బయటికి అయితే వెళ్ళే వాళ్ళం అనమాట, అందరం కలిసి. లేకుంటే మా చుట్టుపక్కల వాళ్ళతో అందరం కలిసి ఒక దగ్గర వెళ్ళేసి క్యారియర్ తీసుకొని వెళ్ళే వాళ్ళం. చాలా చాలా బాగుండేది. ఆల్మోస్ట్ ఇప్పుడు అట్లా వెళ్ళక 6 months అలా 6 years అయిపోయింది, 6-7 years అయిపోయింది. సో ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా. ఇంకా అండ్ అమ్మ అయితే పిల్లలు ఉన్నప్పుడు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే అన్నీ చేసేది. ఇప్పుడు అమ్మ ఇంకెవరు ఉన్నారులే మేము ఎందుకు పోతాము అని తట్టు ఆమె కూడా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందంట. ఈ కేక్ అయితే పిల్లలు అయితే ఆర్డర్ పెట్టించుకున్నారనమాట. సెలబ్రేషన్స్ ఎవరైనా నైట్ కట్ చేస్తారు కాబట్టి మేము సాయంత్రం కట్ చేసిస్తున్నాము. ఎనీవే బ్రౌన్ బెర్రీ కేక్ చాలా చాలా బాగుంది, చాక్లెట్ కేక్ అనమాట. ఇక్కడైతే కేక్ కట్ చేసేస్తున్నాము, చూసేసేయండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. చూసేసారా కేక్ ఎంత బాగుందో కదా. ఎగ్లెస్ కేక్ అని ఎందుకు పెట్టారో మరి. నేను ఒక 100 సార్లు చెప్పింటానేమో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి, అయినా కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ మా చిన్నోడు అయితే కూర్చొని కేక్ కట్ చేస్తున్నారు. అందరం కలిసి కట్ చేద్దాం అని మీకు చూపించేస్తాను, చూసేయండి. రెడీ 1 2 3. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ, హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ఫస్ట్ అయితే ఈ కేక్ మీకోసమే, తర్వాత మా అవ్వకి తీసుకో. ఈ పిల్లలు అయితే కట్ చేసేవారు కూడా ఆగట్లేదు పెద్దగా, అయినా కూడా ఏం తినలేదు, జస్ట్ ఒక్కొక్క పీస్ తిన్నారు. మా చిన్నోడు చూస్తారా ఎలా నాకేస్తున్నాడో. చాలా టేస్ట్ మటుకు చాలా చాలా బాగుందండి కేక్ అయితే సో కట్ చేసిన తర్వాత ఇంకా దానిపైన ఉండి చూడు, దానికోసం అయితే గొడవ చేసేసినారు ఇద్దరు కలిసి.
సో ఇంక తలాక ఒకటైతే ఇచ్చేసాను అనమాట పీకేసి. ఇక్కడైతే ఇంక నవ్వకి పిల్లలకి కొంచెం కేక్ కట్ చేసి ఇచ్చింది. ఇంక ఈవినింగ్ అయింది కదా, పాలు తాగారు. సో అందుకోసమే కొంచెమే తిన్నారు. కేక్ పెద్దగా ఎవరేం తినలేదనమాట. సో ఇంకా అవ్వ కూడా కొంచెం తినేసి, నేను కొంచెం తినేసి లోపలైతే పెట్టేసాము. ఇది అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మా ఇంట్లో తెగిన. ఇంకా ఇప్పుడు వంట చేసేసేయాలి ఈవినింగ్. ఎందుకంటే మధ్యాహ్నం లెమన్ రైస్ ఒకటి చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఏదో ఒకటి చేసేయాలి అని చెప్పేసి ఊకేనే ఉన్నాను. సో ఇది కటింగ్ అయిన తర్వాత పోయేసి చేసేసి, మా చిన్నుగా అయితే బట్టలు అయితే పీక్తానే ఉంటాడు. ఎన్ని రోజుకు ఒక 100 సార్లు పీక్తాడనమాట. ఇప్పుడు జుట్టు పీకినట్టే. హాయ్ చెప్పు, హాయ్ చెప్పమంటే ఏ అంటాడు. అనప్ప అసలు ఇంకా ఫోన్ చూసినా ఏం చూసినా అస్సలు ఉండడనమాట. వచ్చేస్తాడు ఎక్కడున్నా కూడా. ఇక్కడైతే పిల్లలకి కట్ చేసి ఇస్తే ఆ పిల్లలైతే తింటున్నారనమాట. మా అద్విత చూసేసారా, ఆమె తినలేదండి పాపమ్మ. ఇంకా ఒక 2 కొంచెం తినేసి అట్లే పెట్టేసింది. ఇక్కడైతే నా గులాబ్ జామ్ తినలేక పొద్దున అని చెప్పి నేను తెచ్చిస్తే, వద్దులేమో ఇప్పుడే కేక్ తినాను కదా అని చెప్పేసి జస్ట్ ఫార్మాలిటీ కోసం అంటే ఒకటి తినేసింది అనమాట. నేను తెచ్చినానని చెప్పేసి ఇంకా మిగిలింది మొత్తం ఇంకా పిల్లలైతే తినేశారు. పిల్లలు కూడా కాదులేండి, నేను ఇంకా గులాబ్ జాము అది మ్యాక్స్ అయితే ఒక 1 వీక్ కాదు, ఒక 5 days అయినా కూడా ఉంటుంది కదా, మంచిగానే ఉంటుంది. బయట పెట్టేసిన ఇప్పుడు కూడా చలికాలం కాబట్టి పెద్దగా ఏం పాడవదు అనమాట, స్వీట్ కాబట్టి. ఇంకా సో అందుకోసం ఇంకా తినలేదు అవ్వ. పాపకి ఇచ్చేస్తే ఆ పాప కూడా తినలేదనమాట. నైట్ డిన్నర్ కోసం వచ్చేసి ఇంకా టైం అయింది ఇప్పుడే 7:30 అయిపోయింది అని చెప్పేసి అవ్వ అయితే ఒక 3 చపాతీలు తిక్కేసింది. అయితే కాల్ చేసి ఇంకా పిల్లల కోసం వచ్చేసి వైట్ రైస్కి అయితే పెట్టేశానండి. మా చిన్నోడికి పెసరపప్పు వేసి ఇంకా దాని తర్వాత ఇక్కడైతే మా అద్వితాకి అయితే ఎగ్ అయితే కలిపించేసి అంట్లు అయితే చూసేసారా ఇవన్నీ ఉన్నాయి. అసలు ఓపికనే లేదు, బట్ అయినా కూడా కడిగేసాను అనమాట నైట్ డిన్నర్ చేసిన తర్వాత. ఎందుకంటే మార్నింగ్ చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే ఇంక ఎగ్ కర్రీ చేసేసినానండి. మీకు అయితే ఏం ప్రాసెసింగ్ చూపిలే, డైరెక్ట్ అయితే ఎగ్స్ వేసి ఇంకా కలిపేశాను. ఇంకా ఎట్లా మా పాప వచ్చేసి ఎగ్ రైస్ అడిగింది కదా, ఇంక దీంట్లోకి అన్నం వేసి కలిపి ఇచ్చేద్దాము. తర్వాత మేమైతే ఇంకా చపాతీలో కూడా వచ్చేస్తుంది అని చెప్పేసి ఇవైతే చేసేస్తున్నాను అనమాట. ఇంకా చపాతీ కూడా కాల్చేసాను కదా, ఇది అయిపోయే లోపల ఇంకా ఎగ్ అయితే ఉడికిపోయింది. మా అద్వితాకి అయితే ఇంకా ఒక సగం చపాతీ తినుంటుంది ఆమె. తినిన తర్వాత ఇంక ఎగ్ అయితే తినింది. ఎగ్ కూడా తినలేదు, ఎప్పుడు సగం తినింటుంది. ఎందుకంటే ఇంకా అవి తినింది కదా సాయంత్రం నుంచి. సో ఇంక అంతా తినిందనమాట. ఇవైతే ఎగ్స్ ఇప్పుడు కింద ఇంకా ఉన్నాయి, అవి పైన అయితే ఇవన్నీ అయిపోయినాయి అనమాట. ఇక్కడైతే ఇంకా ఈరోజు పెద్దగా ఏం మంచిగా అంటే ఓకే అండి, టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాను లైక్ అలా అనమాట. మళ్ళీ మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసేసుకున్నారు కామెంట్ చేసేసేయండి. ఎప్పుడు అంటే మనం ఊర్లో ఉన్నట్టే ఉండదు కదా, అమ్మ వాళ్ళ ఊర్లో ఉంటే కొంచెం వేరేగా ఉంటుంది. సో ఎక్కడికైనా వెళ్ళడం అలా ఉండేదన్నమాట. ఇక్కడ పిల్లలతో ఎక్కడికి వెళ్తామో ఎక్కడికి వెళ్ళేది అయితే ఉండదు, ఎందుకంటే ఇంక వాళ్ళని పట్టుకోవడానికే సరిపోతుంది. అక్కడ కూడా పట్టుకుంటారులే, బట్ ఏమంటే అందరు ఉంటారు కదా, అందరు ఉంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ అన్నం అయితే కొంచెం ఇంకా మగ్గలేదండి. సో పెట్టేశాను, ఒక పక్క ఎగ్ ఉడుకుతుందని చెప్పేసి ఎగ్కి అయితే పక్కన పెట్టేసి అక్కడ పెట్టా. ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అన్నం అయితే కలిపించేసి హనీనే తినేసింది అనమాట. ఎగ్ ఉడికింటే పిల్లకైతే కడిగి ఇచ్చేసాను మా అద్విత పాపకి. ఆమె ఇంకా చెప్పా కదా, సగం తింటుంది సగం బాడేస్తుంది ఆ పిల్ల, అదే కథనే. ఇక్కడైతే మేము అందరం కలిసి తింటున్నాము. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ అయితే చేసేస్తున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా లాస్ట్ అయినా కూడా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. బాయ్, ఉంటాను మరి.